Hello aspirants, myself Said Rasool, Faculty of History. We at AKMS Academy, we were doing a series of videos which are helpful for all competitive exams including optional history. Now in this session, we are going to have one of the important topics for all competitive exams, especially General Studies Mains UPSC, Group 1 UPSC and optional history. That is మెగాస్థనీస్ ఇండికా. అంటే మెగాస్థనీస్ ఇండికా మనకు ప్రిలిమ్స్లో చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగింది. అసలు ఈ మెగాస్థనీస్ ఎవరు, ఎలాంటి పరిస్థితులైనా భారతదేశానికి వచ్చి మళ్ళీ చంద్రగుప్త మౌర్యన్ ఆస్థానంలో ఉండి ఇండికా అనే పుస్తకాన్ని రాశాడు. అండ్ మళ్ళీ ఈ మెగాస్థనీస్ ఇండికాలో కాంట్రడిక్షన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాజ్ ఫర్ యాజ్ మెగాస్థనీస్ ఇస్ కన్సర్న్, అంటే మనకు జనరల్గా వెన్ వీ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మెగాస్థనీస్, యూ మైట్ హ్యావ్ స్టడీడ్ ద ఏజ్ ఆఫ్ మహాజనపదాస్. మహాజనపదాలు అంటారు. ఈ మహాజనపదాల్లో 16 మహాజనపదాలు 16 కింగ్డమ్స్లో కాంబోజా అండ్ గాంధారా దే వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పర్షియన్ ఎంపైర్ అండ్ లిటిల్ లేటర్ గ్రీక్ ఎంపైర్. ఈ 16 కింగ్డమ్స్లో నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి ఈ 2 కింగ్డమ్స్ కాంబోజా అండ్ గాంధారా దే వర్ నెవర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మగధన్ ఎంపైర్ అంటిల్ ద అరైవల్ ఆఫ్ మౌర్యన్స్ అంటారు. సరే, పర్షియన్స్ పక్కన పెట్టండి. నౌ కమ్ టు గ్రీక్స్. గ్రీక్స్లో మనకు అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ ప్రాంతాలను ఆక్యుపై చేయడం జరిగింది. మళ్ళీ అలెగ్జాండర్ ద గ్రేట్, సో అలెగ్జాండర్ పాస్డ్ అవే ఇన్ ద ఇయర్ 323 BC. ఆయన చనిపోయే ముందు ఈ ప్రాంతాలను తన నమ్మిన బంటు అయినటువంటి సెల్యూకస్ నికేటర్కి ఇవ్వడం జరిగింది. సెల్యూకస్ నికేటర్ హ్యాపెన్ టు బి వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ అలెగ్జాండర్. ఇన్ ఆర్డర్ టు గెట్ Cambodia, Gandhara and other territories from northwestern India, Chandragupta Maurya had to fight with Seleucus Nicator. So we found there was a battle which fought between Chandragupta Maurya and Seleucus Nicator, wherein Seleucus Nicator got defeated. And one of the provisions of the treaty which we found after the battle, one of the provisions, so these territories, Cambodia and Gandhara, were given to Chandragupta Maurya. So they became part and parcel of Mauryan Empire or Magadhan Empire. Another provision of the battle, after the battle we found a treaty, another provision, that is Megasthenes, the Greek ambassador, was sent to the court of Chandragupta Maurya. అంటే ఈ విధంగా మెగాస్థనీస్ భారతదేశానికి రావడం జరిగింది. చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండి ఇండికా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సో వాట్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ ఇండికా అన్నప్పుడు, ఇండికా ఎక్స్ప్లెయిన్స్ ద వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మౌర్యన్స్ అండ్ బిసైడ్స్ ద ఇండికా ఆల్సో టాక్స్ అబౌట్ జనరల్ కండిషన్స్. సాధారణ పరిస్థితులు ఉంటాం. వాళ్ళు జనరల్ కండిషన్స్ అన్నప్పుడు వీ హ్యావ్ సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ అండ్ కల్చరల్ కండిషన్స్. అంటే ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇట్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. నౌ ద యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ హియర్. వాట్ ఆర్ ది కాంట్రడిక్షన్స్ ఇన్ ఇండికా? అంటే కాంట్రడిక్షన్స్ అన్నప్పుడు పుస్తకంలో ఒక విధంగా ఉంది కానీ మనకు యాక్చువల్లో ఇంకొక విధంగా ఉంది, కాంట్రడిక్షన్స్ అంటాం. సో వాట్ ఆర్ ది కాంట్రడిక్షన్స్ ఇన్ మెగాస్థనీస్ ఇండికా అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అంటాడు. భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అంటాడు, విచ్ ఈస్ ఫండమెంటలీ ఇన్కరెక్ట్. We found slavery system in India right from the days of Rigveda. తొలివేద కాలం నాటి నుంచి మనకు భారతదేశంలో బానిస వ్యవస్థ ఉంది. ఈవెన్ లేటర్ Vedic text also mentioned slavery system. Even forget about Vedic civilization, even the main source to understand Mauryans, Arthashastra, Kautilya's Arthashastra kuda బానిస వ్యవస్థ ఉంది అంటాడు. Kautilya's Arthashastra says, like, the masters shall have a benevolent attitude towards slaves అంటాడు. మళ్ళీ ఈయనెందుకు స్లేవరీ సిస్టమ్ లేదని చెప్పాడు? సో దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నప్పుడు we found the difference between European slavery system and Indian slavery system. అంటే యూరప్లో ఉన్న బానిస వ్యవస్థకు భారతదేశంలో ఉన్న బానిస వ్యవస్థకు కొంచెం తేడా ఉంది. ఏంటి ఆ తేడా అన్నప్పుడు, యూరప్లో బానిసలు ప్రొడక్షన్ సెక్టార్లో ఇన్వాల్వ్ చేసేవారు. బానిసలను ప్రొడక్షన్ సెక్టార్లో, అంటే అది అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానివ్వండి, ప్రొడక్షన్ సెక్టార్లో వీళ్ళను యూజ్ చేసేవారు. మరి దెన్ హౌ అబౌట్ ఇన్ ఇండియా? ఇండియాలో డొమెస్టిక్ సెక్టార్లో వీళ్ళను యూజ్ చేయడం జరిగింది. అంటే ఇళ్లలో పనిచేయడానికి, డొమెస్టిక్ చోర్స్, డొమెస్టిక్ అఫైర్స్. సో ఈయన యూరప్ నుంచి వచ్చాడు కాబట్టి, గ్రీస్ వన్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ యూరప్, ఈయన యూరప్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఎవరైతే ప్రొడక్షన్ సెక్టార్లో ఇన్వాల్వ్ అవుతారో అలాంటి వాళ్ళను బానిసలుగా వీళ్ళకు ఒక ఐడియా ఉంది. కానీ భారతదేశంలో బానిసలు ప్రొడక్షన్ సెక్టార్లో ఇన్వాల్వ్ చేయలేదు. సో దిస్ ఈస్ హౌ హీ మిస్అండర్స్టూడ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్. వన్ అమాంగ్ దెమ్ వాజ్ దట్ ఈస్ లైక్ నో స్లేవరీ సిస్టమ్.
It's a contradiction. So it's a human nature. We generally understand other cultures based on our cultures, right? And another contradictory element which we found in Indica, ఆయన ఏమంటాడంటే భారతదేశంలో క్షామాలు అనేవి లేవు అంటాడు, లేదా కరువు కాటకాలు అంటాం జనరల్గా. నో ఫ్యామిన్స్ ఇన్ ఇండియా అంటాడు, విచ్ ఈస్ అనదర్ వాట్ వీ కాల్స్ ఎ కాంట్రడిక్టరీ ఎలిమెంట్. Mauryan inscriptions, especially Ashokan inscription says we found famines. Ashokan inscriptions also instruct the revenue officers, those areas which were reeling under famines, you supposed not to collect taxes. అంటే ఏ ప్రాంతంలో అయితే కరువు కాటకాలు విలేతాళం చేస్తున్నాయో అలాంటి ప్రాంతాల నుంచి ట్యాక్సెస్ను కలెక్ట్ చేయకూడదని ఈయన ఆఫీసర్స్కు నిర్దేశించడం జరిగింది అంటారు. ఈవెన్ పరిశిష్ట పర్వన్ సేస్, పరిశిష్ట పర్వన్ ద బుక్ విచ్ వాజ్ రిటన్ బై హేమచంద్ర, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో, అంటే మనకు చంద్రగుప్తుని మౌర్యన్ కాలంలో పాటలీపుత్రలో కరువు రావడం వల్ల చాలామంది జైనులు పాటలీపుత్రం నుంచి శ్రావణ బెలుగులకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అనేది పరిశిష్ట పర్వం యొక్క సారాంశం. అంటే మనకు ఫ్యామిన్స్ ఉన్నాయి కానీ ఈయన మాత్రము ఫ్యామిన్స్ లేవంటాడు. దెన్ హౌ అబౌట్ ద థర్డ్ కాంట్రడిక్టరీ, దట్ ఈస్ నో యూజరీ సిస్టమ్. యూజరీ సిస్టమ్ జనరల్ ఏమంటామంటే మనీ లెండింగ్ యాక్టివిటీస్ అంటాం, వడ్డీ వ్యాపారం. భారతదేశంలో వడ్డీ వ్యాపారస్తులు లేరు అంటాడు, విచ్ ఈస్ వన్స్ అగైన్ ఇన్కరెక్ట్. అండ్ ఈవెన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 7 castes. భారతదేశంలో 7 ప్రధాన కులాలు ఉన్నాయంటాడు, కానీ మనకు ప్రధాన కులాలు వచ్చేసి మనకు అంటే కుల వ్యవస్థలో భాగంగా వి ఫౌండ్ 4 మేజర్ castes: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. మళ్ళీ ఈసారి ఏంటి సార్ 7 castes ఉన్నాయంటే alternative. So scholars opine that he misunderstood there were 7 major professions existed in Mauryan society. He misunderstood these major professions and he branded them as castes. Right? This is how you need to organize a content for general studies mains, including optional history. Thank you.